ఉంది హైదరాబాదు దాని పక్క గోల్కొండ ఆ గోల్కొండ కిలా కింద మీ గోరిగట్టం కొడుకు ఇట్లా పుట్టించుకున్నారు వాళ్ళు. అంటే ఇక్కడ ఉన్నది యథాతథంగా రాసుకొని పోయి పట్టుకొని అక్కడ పాడాలనే ఒక లక్ష్యం ఏమీ లేకుండా, అంటే ఉద్యమం విజృంభించినప్పుడు ఏమేమి జరుగుతుంది అని చెప్పడానికి ఇందులో అనేక పాటలు. నిజానికి బండెంక బండి గదిలో పోలీసు మిలిటరీ రెండు బలవంతులా అని పోని అంతే, రాగం అక్కర్లేదు, పెద్దగా తాళం కూడా అక్కర్లేదు. పోలీసు మిలిటరీ రెండు బలవంతులా అనుకోని మా పల్లెలు దోస్తికి కొడుకో, మా పల్లెలు దోస్తికి కొడుకో, మా పల్లెలు దోస్తికి కొడుకో, నైజాము సరుకరోడ. ఇట్లా ఉద్యమం ఉధృతంగా నడిచి చాలా అద్భుతమైనటువంటి గేయాలను పాటలను పుట్టించింది. అది తెలంగాణ సాయుధ పోరాటం పాటకి కనెక్ట్ అయినటువంటి. ఇదే కాకుండా చాలామంది రాసి వాడుకొని మర్చిపోయి కాలగర్భంలో కలిసినవి చాలామంది. నిజానికి తెలంగాణ సాయుధ పోరాటం మీద వచ్చినటువంటి సాహిత్యాన్ని సరిగ్గా పరిశోధన చేసినటువంటి థీసిస్ లేదు ఇప్పటిదాకా. క్లాస్ రూట్లోకి వెళ్ళి పరిశోధన చేయాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి పరిస్థితిని ఇంకా సరిగ్గా మనం గమనించలేదు అని కూడా అనిపిస్తుంది. తర్వాత కొన్ని పాటలు ఉంటాయి, కర్తృత్వం తెలియదు, ఎవరు రాసిందో కూడా తెలియదు. ఇట్లా చూసినట్ల నేను కొంతమంది కవులని మిస్ అవుతామని అలా కవుల పేర్లు రాసుకొచ్చాను. ఈ కోవలో మేర మల్లేశం, ఆకుపత్రి శ్రీరాములు, తిరునగల రామాంజనేయులు, గోగంటి గోపాలకృష్ణయ్య, నూతి నర్సయ్య, పట్టికొండ రామకోటయ్య, కాంచనపల్లి చిన్న వెంకటరామారావు, నల్లా నరసింహులు, కన్వశ్రీ, కాలోజీ అప్పుడు కూడా రాశాడు, కొమరగిరి నారాయణరావు, అలువాల వెంకయ్య.